రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలి, క్రీడల్లో కూడా అభివృద్ధి చెందాలని భగవంతుని కోరుకోవడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇవాళ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. దీనిలో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి కింద, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ కింద విజయ్గా అందరం కలిసి కమిటీ, అపెక్స్ కమిటీ అందరం కూడా క్రికెట్ అనేది రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందాలి. ఇవాళ దేశంలో క్రికెట్ అంటే ఒక మతం. అటువంటి నిన్నే చూస్తే మొన్న మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే 95 కోట్లు ఒక్క హాట్స్టార్లో స్ట్రీమ్ అయిందంటే దేశంలో ఉన్న ప్రజలందరూ క్రికెట్ మీద ఎంత ఆసక్తిగా చూస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి క్రీడని అభివృద్ధి చెందాలనే కోరికతో ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలని శాప్ వారు, అంతేకాకుండా క్రికెట్ అసోసియేషన్లో మేము అన్ని చోట్ల క్రికెట్ స్టేడియంలు కానీ రావాలి. ఆంధ్రప్రదేశ్లో పెడదారిన పట్టిన యువతని రైట్ డైరెక్షన్లో తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళ యువత ఇంటర్నెట్లో ఎక్కువ టైం గడుపుతున్నారు. అంతేకాకుండా చాలా గంజాయి ఇటువంటి వ్యసనాలకి బానిస అవుతున్నారు. ఎందుకంటే ఖాళీగా ఉండటం వల్ల ఐడిల్స్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అని తప్పకుండా వాళ్ళందరూ చెడు మార్గంలో వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు రైట్ మార్గంలో మాట్లాడాలంటే ప్రతి గ్రామంలో క్రీడలు రావాలి. తప్పకుండా అది వచ్చే విధంగా కృషి చేస్తాం. మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అన్ని ఎక్కడైతే క్లీన్ క్రికెట్ అండ్ రూరల్ క్రికెట్ అని మేము నినాదం పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చే 2-3 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది అంతర్జాతీయ క్రికెట్కి వెళ్ళే విధంగా, ఎక్కువ మంది ఐపీఎల్కి వెళ్ళే విధంగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కోచ్లు కానీ, సపోర్ట్ స్టాఫ్ కానీ అన్నీ ఇస్తాం. తప్పకుండా 3 అకాడమీలు పెట్టబోతున్నాం. 3 అకాడమీలతో పాటు 3 ప్రాంతాల్లో 3 అకాడమీలు పెట్టబోతున్నాం. రేపు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా లైన్లో తీసుకొస్తున్నాం. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా ఎక్కడెక్కడైతే హోమ్ స్టేడియంలు ఉన్నాయో అక్కడ పెట్టబోతున్నాం. ఇప్పుడు దాని నుంచి ఒకటే చెబుతున్నాం, మేము ఎన్డీఏ కూటమి కింద మేము కమిటీ వేసుకున్నాం. అంతకుముందు 1-2 పొరపాట్లు జరిగినాయి. కాబట్టి ఎవరిని ఎన్డీఏ కూటమిలో పార్టీలో తీసుకోవాలన్నా ఒక కమిటీ డిసైడ్ చేస్తుందని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ఏంటంటే ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, మా విద్యాశాఖ మంత్రి గారిని, నరేంద్ర మోడీ గారిని పర్సనల్గా బూతులు తిట్టకుండా చక్కగా బిహేవ్ చేసేది పొలిటికల్ ఉంటే మంచిదే. పర్సనల్గా బూతులు తిట్టకుండా ఉంటే వాళ్ళని తీసుకుందాం. మరీ శృతి మించకుండా ఉంటాను. మరి ఆయన శృతి మించాడో లేదో ఆయనకే తెలియాలి, కమిటీకే తెలియాలి. శృతి మించకపోతే ఉంటాడు, శృతి మించకపోతే ఉండడు. ఇవాళ ఈ పనికి మాలిన కామెంట్లు, పనికి మాలిన డ్రామాలు, ఈ డ్రామాలు చేసే అధికారం కోల్పోయాడని ఈ పులివెందుల ఎమ్మెల్యేకి అర్థం కావట్లా. మీకు ఎన్నిసార్లు డ్రామాలు చేస్తావు? ఫస్ట్ కోడికత్తి డ్రామా వేసాడు, తర్వాత ఏది నారావారి రక్త చరిత్రని సొంత బాబాయిని మర్డర్ కేసులో వాళ్ళుండి ఇంకో డ్రామా వేశారు. పాపం ప్రజలు ఆ టైంలో నిజమేనేమో అనుకుని పాపం మోసపోయారు. తర్వాత ప్రజలకు అర్థమైంది. మళ్ళీ కొత్తగా మొన్న ఎలక్షన్ ముందు గులకరాయి డ్రామా వేసావు, ఇప్పుడు హెలికాప్టర్ డ్రామా వేసావు. హెలికాప్టర్ కూడా పెద్ద డ్రామా. అది హెలికాప్టర్ కూడా టేక్-ఆఫ్ కూడా అయిపోయింది. అర్థం పగిలితే టేక్-ఆఫ్ అయ్యేది కూడా తెలియదు. దాని విషయంలో పోలీసులకి గొడవలు ఎప్పుడెత్తున్నావు? సిగ్గుందా నీకు? ఆ పోలీసుల్లో లేడీ పోలీసులు కూడా ఉంటారని తెలుసుకోవాలి కదా మనం మాట్లాడే ముందు. ఈ మాటలు అసలు ఆడవారిని నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? అందుకే నిన్ను పులివెందుల ఎమ్మెల్యేని చేశారు. నువ్వు ఇటువంటి డ్రామాలు ఇంకా చేసి ఇటువంటి మాటలు ఇంకా అంటే ఆ పులివెందుల ఎమ్మెల్యే నుంచి పులివెందుల సర్పంచ్ కూడా అవలేవు అని తెలియజేసుకుంటున్నాను. మేము అర్ధరాత్రి అరెస్టులు చేయలే, కరోనా సమయంలో అరెస్టులు చేయలే. మేము అరెస్ట్ చేయాలంటే మీకు ఒకటే గుర్తుంచుకోండి, మేము ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఇదే జిల్లాలో ఒక ప్రముఖ నాయకుడు ఉన్నారు, ఎన్నో అక్రమాలు చేశారని మొత్తం అంతా మీరే చెప్తున్నారు. కోడేకి వస్తుంది. అయినా కూడా మేము ఎక్కడా తొందరపడలా. డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళారు, బెయిల్ పోయింది. హైకోర్టుకి వెళ్ళారు, బెయిల్ పోయింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, బెయిల్ వచ్చింది. అంటే మేము అరెస్ట్ చేయాలనుకుంటే ఇన్ని కోర్టులకి వెళ్ళనిస్తామా? కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోము. మేము కేసు అంతా స్టడీ చేసి నిజమో కాదో తెలుసుకుని అప్పుడే అరెస్టులు ఉంటాయి. మీరు చూస్తే మేము అర్ధరాత్రి పూట చంద్రబాబు నాయుడు గారు అన్న కోర్టుకి వెళ్ళని ఇచ్చేస్తారా? మేము ఇచ్చారా?
మా అచ్చెన్నాయుడు గారికి ఎక్కడికైనా వెళ్ళనిచ్చారా? ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారి కారులో కత్తులు కటార్లు ఉన్నాయంట. అస్సలు ఇంత అంటే సిగ్గులాంటి కేసులు పెట్టి ఏకపక్షంగా పాపం ఆ రోజు పోలీసు అందరూ కూడా ముక్తఖండంతో వద్దు అంటే కొంతమంది అధికారులను అడ్డు పెట్టుకుని రకరకాల చేష్టలు చేశారు. ఆ రోజు 90% మంది పోలీసులు కూడా ఇటువంటి చేష్టలు మంచి కాదు, మనం కాదు చేయమని అడ్డం తిరిగినా కూడా రకరకాల చేష్టలు చేశారు. ఏకపక్షంగా మేము ఏ రోజు వెళ్ళాం. మేము ప్రజాప్రభుత్వం, ప్రజలందరి మనోభావాలకు అడుగుగా నడిచే ప్రభుత్వం కాబట్టి ఈ భారీ మెజారిటీ. ఇన్ని సంవత్సరాల నుంచి మీకే తెలుసు, తిరుపతిలో ఉంటున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా నొప్పించేతారా? ఆఖరికి ఆయన పెద్ద తిట్టు ఏంటంటే ఆగండి అంతే, అదే పెద్ద తిట్టు. అటువంటి వ్యక్తి ఎప్పుడు ఇంత సరదాగా ఫ్రీగా హనీమూన్ పీరియడ్ లాగా అమరావతికి ఇంకెక్కడికైనా నువ్వు వస్తున్నావు అంటే మేము నిన్ను చక్కగా అలౌ చేయడం. కాబట్టి మా యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రకు కూడా ఇదే చిత్తూరు జిల్లాలో కొంతమంది అధికారులు చేసిన వికృత చేష్టలు మీ అందరికీ తెలుసు. పర్మిషన్ ఇవ్వాల, కొత్తగా జీవో 1 అని ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని కూడా తెచ్చారు. ఇవన్నీ తెలుసు, ఏకపక్షంగా ఎవరు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పులివెందుల ఎమ్మెల్యే హోదా వచ్చింది. ఇంకా ఇదే డ్రామా చేస్తే ఆ హోదా కూడా పోయి పులివెందుల సర్పంచ్ హోదా కూడా ఉండదు. ఇందాక చెప్పాను కదా మీకు, కమిటీ ఏర్పాటు చేశామని. కమిటీని డిసైడ్ చేస్తుంది. ఈ కమిటీలో ఎవరైనా వ్యక్తులు వ్యక్తిగత దోషంలోకి